ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేనో ఎవరినో నమ్ముకోవాలి మనం చేయాలంటే, వాళ్ళకి ఆ లోకల్ ఎమ్మెల్యేకు సరైన కాన్సెప్ట్ ఉండవు, వాడు ఇచ్చే ఫండ్స్ను వేస్ట్ చేస్తారేమో. తర్వాత ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా మనం స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం కష్టమవుతుంది. మీరు స్కూల్ కట్టించాలన్నా గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. సో ఈ సేవా కార్యక్రమాలు చేయాలనేది, సో రాజకీయం ఏంటంటే ఈ మధ్యన కొద్దిగా ఎడ్యుకేటెడ్ అనేది ఎక్కువ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో దాంతో డైలీ ఇప్పుడు మీద ఆంధ్రాలో కూడా నేను చూసినాను, 2-3 ఎన్ఆర్ఎస్కి బాబు గారు టికెట్ ఇచ్చినట్టారు. నాకు నిన్న మా ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు, గుంటూరు ఎంపీకి ఎవరు టికెట్ ఇచ్చారంట, అతను ఎన్ఆర్ఐ అంట, ఇంకిద్దరు 3 ఎమ్మెల్యేస్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. సో ఎన్ఆర్ఐలో నిజంగా ప్రజాసేవ చేయాలి అనుకుంటే రాజకీయాలే అవసరం లేదు. మీరు కూడా కరోనా టైంలో మదన్ మోహన్ ట్రస్ట్ త్రూ చాలా సేవా కార్యక్రమాలు చేశారు, అలా చేసుకుంటూ పోవచ్చు కదా, ఎందుకు రాజకీయాలే అనేది? సో నేను అప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు, ఈరోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అప్పుడు నా సొంత డబ్బులు పెట్టి సుమారు 250 సిలిండర్స్ పెట్టి అంబులెన్స్లు పెట్టి చేశాను. ఒక సెక్షన్ వరకు మనం చేయగలుగుతాం డబ్బులుంటే. ఈరోజు నాకు పవర్ వచ్చింది, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. ఐఎమ్ ది సుప్రీం ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ, ద పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. పబ్లిక్ పవర్తో నేను గెలిచాను. ఈరోజు తహసీల్దార్ కానీ, కలెక్టర్ గారు కానీ, లేకపోతే ఎస్పీ గారు కానీ, లేకపోతే సిఐను, పోలీస్ సిస్టమ్ అంతా ప్రజాస్వామ్యంలో పనిచేయాల్సిందే ప్రజలకు అనుబంధంగా. నేను కూడా ఇలా ప్రజల సేవకుడిని, ప్రజానాయకుడిని కాదు, ప్రజల గురించి పనిచేయాలి. కనుక ఈరోజు అధికారం వచ్చింది గట్టిగా మాట్లాడి నేను చెప్పడానికి. అన్యాయం చాలా జరుగుతూ ఉంటాయి ఊర్లలో. బట్ అప్పుడు ఎమ్మెల్యే కానివ్వడం మదన్ మోహన్గా నేను రిక్వెస్ట్ చేసేవాడిని, తహసీల్దార్కి ఫోన్ చేసి, సార్ ఇక్కడ అన్యాయం జరుగుతుందంట, పాపం వీళ్ళ భూమి గుంజుకుపోయినట్ట. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. పోయిన ప్రభుత్వం ఎలా ఉందంటే జిస్కా లాఠీ ఉస్కా భాయించ అంటారు. దాంట్లో అంటే ఎవరి చేతిలో కర్ర ఉంటే వాడిదే గేదె, ఆ విధంగా నడిచింది. సో కనుక దురాక్రమణ జరిగేది, నాకు కళ్ళలో తెలిసేది, చూసేవాడిని, కానీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసేవాడిని, సో ఇది జరుగుతుందని. ఇప్పుడు అలా లేదు కదా ఎమ్మెల్యే. ఇప్పుడు నేను వెరీ సీరియస్, అందరిని పిలిచి మాట్లాడాను. ఎక్కడైనా పేదోడికి అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా నా కాలు అడిగిపోతుంది, లేకపోతే తహసీల్దార్ పోతుంది, లేకపోతే మీరు చూస్తే ఇప్పుడు బయట కూడా చూస్తే మీరు అందరు చాలామంది నా గురించి వెయిట్ చేస్తున్నారు, పొద్దున్న 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదో భూమి ఇష్యూ ఉంటుంది, వాళ్ళకి ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, 10 సంవత్సరాల నుంచి సిఐ దగ్గరికి ఎస్ఐ దగ్గర పోతే డబ్బులు తింటాడు, వాళ్ళు పని చేయరు, డబ్బులు నడితే పని నడుస్తుంది, ఊర్లో వాడు కొడతాడు, కొట్టినా కానీ సిఐని ఆల్రెడీ ఫీడ్ చేసేస్తాడు. ఫీడ్ చేసేసరికి వీడు పోయితే పాపం వీళ్ళు బస్ ఎక్కువ లేకపోతే ఆటో తీసుకొని పోయి కంప్లైంట్ చేస్తానికి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోండి, పొద్దున మార్నింగ్ 7 o'clock సర్ది కట్టుకుని డబ్బులు లంచ్ కట్టుకొని కూర్చొని సాయంత్రం వరకు కూర్చున్నా కానీ వాడికి ఏం రాదు కేసు. సో అట్లాంటి పరిస్థితి నడిచింది. ఇప్పుడు నా టెన్యూర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానిలో మాత్రం వెరీ సీరియస్. నా పోలీస్ వాళ్ళకి తెలుసు, మా ఎంఆర్ఓస్ తెలుసు, రెవెన్యూ సిస్టమ్ తెలుసు. పేదవాడికి ఫస్ట్ నాది సిస్టమ్ నాకు కాలుపోతుంది. ఉన్నోడు నా దగ్గరికి వస్తే కొద్దిసేపు ఆపుతాను వాళ్ళు, తర్వాత చూద్దాం. ఎందుకంటే 500-1000 రూపాయలు కూడా మీరు చూస్తే ఇప్పుడు మీరు చూస్తే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంతా వాళ్ళే పేదోళ్ళే వస్తున్నారు నా దగ్గరికి. కనుక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పవర్ ఉంది కనుక ప్రజాస్వామ్యంలో. కనుక రేపు ఎన్ఆర్ఐలు కూడా ఏంటంటే నిజంగా సేవ చేయాలనుకున్నోడికి దిస్ ఇస్ ద బెస్ట్ పొలిటికల్ పవర్. ఇఫ్ యూ డోంట్ వాంట్ మనీ, ఇప్పుడు నేను మనీ తినట్లేదు, రూపాయి తినట్లేదు, కమిషన్ తీసుకోవట్లేదు, శాలరీ తీసుకోవట్లేదు, ప్రభుత్వంలోంచి వచ్చే పైసలు తినట్లేదు. కనుక ఐ హ్యావ్ అ రైట్, నేను క్వశ్చన్ చేయడానికి. నేను డబ్బులు దీన్ని కరప్షన్ ప్రాక్టీస్ చేస్తే దెన్ ఐ హ్యావ్ నో రైట్ ఉంటుంది కదా. కనుక మా ఆఫీసర్స్ కానీ మా పోలీస్ సిస్టమ్ కానీ అందరూ తెలుసు, సార్ 1 రూపీ తిన్నాడు, ఎవడు తిననీయాడు, పేదోడికి అన్యాయం జరగనియాడు. ఎంతవరకు నమ్మాలి? అంటే శాలరీ తీసుకోకుండా పనిచేసే ఈ రోజుల్లో ఉన్నారా అలాంటి నాయకులు అనేది ఎలా నమ్మాలి, ఎంతవరకు నమ్మాలంటే కాలమే మీకు సమయమే అంటారు కదా, కాలం. అండ్ ఆఫ్ కోర్స్ మీ నియోజకవర్గ ప్రజలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది 100%. ఇప్పుడు నేను మొన్న నాకు శాలరీ రాగానే నాకు మా గ్రామ కమిటీ అధ్యక్షుడు చనిపోయాడు. రాత్రి పడుకున్నాడు గుడిసెలో, చిన్న గుడిసె, పాపం చిన్న పిల్లలు, 2 చిన్న పిల్లలు చదువుకోలేదు. రాత్రి ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా కాన్స్టిట్యున్సీలో కాంగ్రెసే లేదు. ఎప్పుడో ఒక ఎమ్మెల్యే 9 ఏళ్ళు గెలిచాడు బై ఎలక్షన్లో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు. పాపం వీళ్ళు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. అంటే ఎంత పేదోళ్ళు అయిపోయారు వీళ్ళు. సో ఆయన అధ్యక్షుడు పనిచేస్తున్నాడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు అంటే. సో గుడిసెలో ఉన్నాడు, చనిపోయాడు. ఇలా ఫ్యామిలీ రోడ్డు మీద పడింది, ఇల్లు లేదు, పిల్లలు చిన్నోళ్ళు, ఒక అమ్మాయి, 2 చిన్న పిల్లలు, పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి నా శాలరీ నేను డొనేట్ చేశాను. నన్ను ఎవరు అడగలేదు, ఎవరు ఫోర్స్ చేయలేదు. నాకు తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన చావు అయిపోయిన తర్వాత నేను ఢిల్లీలో ఉండి వెళ్ళి
నేను అక్కడిదక్కడే వాళ్ళ ముందే డిక్లేర్ చేసి ఫస్ట్ శాలరీ నీకు ఇల్లు కట్టిస్తున్నాను. నీకు అదే దట్ ఈస్ ద ప్రూఫ్ ఉంటుంది రైట్. అదే ప్రూఫ్ అది. సో మొన్న మీ ఎలక్షన్స్లో మీ చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సురేందర్ గారు గతంలో మీతో పాటే ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు అంతకుముందు. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది రిలేషన్? దెర్ ఇస్ నో రిలేషన్. నాకు ఏంటంటే నాకు నా క్యారెక్టర్ ఏంటంటే ఇదర్ ఐ ట్రస్ట్ 100%, ఐ డోంట్ ట్రస్ట్. సో హీఈస్ అ చీటర్. నన్ను చీట్ చేసిండు. సో నన్ను నమ్మించి మోసం చేసిండు. నేను ఎంపీ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఆయన సురేందర్. కనుక ఆ రోజు నుంచి నేను చెప్పాను, నేను నమ్మించి మోసం చేశావు కదా, నిన్ను ప్రజలను కూడా నమ్మించాడు. ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎలక్షన్స్ ముందు నేను పేదోడిని, నేను చచ్చిపోతా అని చెప్పేసి గాంధార్లో స్టేట్మెంట్ ఇచ్చి పాపం పురుగుల మందు తాగి చచ్చిపోతాం ఈసారి మేము గెలవకపోతే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే పాపం చాలామంది తాండాలు కూడా మంచిగా కట్టెలు అమ్ముకుంటోళ్ళు, చిన్న చిన్న బర్రెలు కాసుకుంటోళ్ళు, పాలు అమ్ముకుంటోళ్ళు, పూలు అమ్ముకుంటోళ్ళు, పండ్లు అమ్ముకుంటోళ్ళు వాళ్ళందరూ కలిసి 500, 1000 అమాలీలు 2000, 3000 వేసి సుమారు 85 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చిండ్రు. ఓకే. డబ్బులు వేసి వాళ్ళే ఇచ్చిండ్రు. ప్రజలే ప్రజలు తీసుకోవాల్సిన డబ్బులు ప్రజలు ఇచ్చేసి గెలిపించిన తర్వాత హయ్యెస్ట్ హోప్స్ పెట్టుకున్నారు ఆయన మీద. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎలక్షన్స్ ముందు, నేను కూడా డబ్బులు ఇచ్చిన ఆయనకి. అందరిని తీసి మోసం చేసి ఇచ్చాడు. కనుక ఐ నెవర్ యాక్సెప్టెడ్ హిమ్ లైక్ అంత చిట్. సో దర్ ఇస్ నో, మా ఇద్దరి మధ్యన దర్ ఇస్ నో. ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది మిమ్మల్ని ఎందుకు ఎంపీగా ఓడించాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి? నన్ను ఎందుకంటే ఆయనతో పాటు కొందరు బడా లీడర్స్ ఆయనతో ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఆ రోజు నేను ఎంపీ గెలుస్తున్నా అని చెప్పేసి.